నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. మనం చూసుకుంటే వైఎస్ జగన్ 2019 నుంచి 24 దాకా తను చేసినటువంటి పరిపాలనలో బీసీలకి, ఎస్సీలకి ఏం చేస్తాడో తెలుసు. అదిగాక నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా జగన్కు ఒక మంచి గిఫ్ట్ అయితే వచ్చింది. అదేంటి అంటే ఏం చెప్తారు? ఎవరైతే జోసెఫ్ కుమార్ అనే ఒక అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అతను ఉన్నాడో, అతను 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతని మీదే కేసులు పెట్టడం కానివ్వండి, ఎవరైతే వీళ్ళకి మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి వీళ్ళకి ప్రధానంగా ఉన్నారో ఆ మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి, అతను ఇచ్చిన వాళ్ళ మాదిగ కులానికి ఏదైతే మెయిన్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి వాళ్ళు ఉత్తర్వులు కావాలి అని చెప్పి కోరుకున్నారో ఆ దస్త్రాలు కూడా పక్కన పెట్టేసి మీకు ఏదైనా పదవి కల్పిస్తాము అని చెప్పేసి జోసెఫ్ కుమార్ గారిని కొన్ని ప్రలోభాలకు గురి చేసి వీళ్ళు కొన్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇంకేదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి అతన్ని ఇబ్బందికరంగా చూసినట్లు అతను ఈరోజు రాజీనామా చేయటానికి మెయిన్ ఉద్దేశం. నిజంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎవరైతే జోసెఫ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు గుర్తుండిపోయే విధంగా నిజంగా ఇది అంబేద్కర్ గారికి దక్కిన ఒక గౌరవంగా. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి ఏం చేశారు దళితులకి? మరి వాళ్ళకి సంబంధించిన ఏదైతే కార్పొరేషన్ ఉందో దానికి సంబంధించిన చైర్మన్స్ కానీ, దాంట్లో లోన్లకు సంబంధించి కానీ ఏది కూడా వీళ్ళు ఏ విధమైన వాళ్ళకి సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ కల్పించడం కానీ, వాళ్ళకి లోన్లు ఇవ్వటం కానీ ఏదీ జరగలేదు. కానీ అప్పులైతే బ్యాంకులో కట్టకుండా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా వీళ్ళు డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్స్ ఇప్పుడు ఈ రోజున ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా లోన్ ఇవ్వాలంటే అంతకుముందు కార్లకు సంబంధించి ఏదైనా దానికి ఇంకా బ్యాలెన్స్ ఉంది, మీరు అమౌంట్ పే చేయకుండా వీళ్ళ కార్లు ఇవ్వడానికి కుదరదని బ్యాంకులు చెప్తున్నాయి. మరి ఎందుకు జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నిధులను దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ఇవన్నీ చూసి మాకు పెద్దపీట వేయలేదు, మమ్మల్ని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారు, ఆశ పెట్టారు, ప్రలోభాలకు గురి చేశారు. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాదిగలకు పెద్దపీట వేసి వాళ్ళకి కావలసినవి ఏంటి, కార్పొరేషన్కి సంబంధించి లోన్లు కానివ్వండి అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఆదుకున్నారు. మొన్నే మందకృష్ణ మాదిగ గారు కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేయటం, ఎంతో కృతజ్ఞతగా ఉంటాము, ఎప్పుడూ కూడా మాకు ఈ పార్టీ ఇచ్చిన గౌరవం ఎక్కడా కూడా దక్కలేదు అని పదే చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకుంటే నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు అంటున్నటువంటి ఒక వైఎస్ జగన్ అసలు నేను మీ ఇంట్లో బిడ్డను అని చెప్పుకుంటూనే ఏ రోజు కూడా వాళ్ళకి ఇంత చిన్న రూపాయి సహాయం చేసింది కూడా ఏదీ లేదని చెప్పేసి అయితే ఈరోజు చాలా క్లారిటీగా అర్థమైంది. ఏదైతే ఆ తోట జోసెఫ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూస్తే గత మన డిస్కషన్స్లో, మన ఛానల్ డిస్కషన్స్లోనే ఏదైతే జోసెఫ్ గారు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ సంఘానికి సంబంధించి పెద్దలు ఎవరైతే ఉన్నారో మాకు కూడా అదే విధంగా క్రైస్తవులు అని చెప్పి నమ్మించి మమ్మల్ని కూడా మోసం చేశాడని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కాకుండా 2019 నుంచి 24 దాకా మనం చూసుకుంటే దళితులైనటువంటి ఒక డాక్టర్ సుధాకర్ గారు N95 మాస్క్ అడిగినందుకు రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్తూ చంపేశారు. అది మనం చూస్తూ వస్తున్నాం. ఇదే కాకుండా డ్రైవర్ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ అనేటువంటి సుబ్రహ్మణ్యాన్ని కూడా చంపేసి డోర్ డెలివరీ చేయడం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా చాలామంది గిరిజనకు సంబంధించిన మహిళలపైన రేపులు కావచ్చు అవన్నీ. సో వీటికి సంబంధించి ఏమన్నా సరే మీ దగ్గర నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి జగన్ అంటున్నాడు కాబట్టి వాళ్ళకి ఏం చేశాడు, మీకు తెలిసినటువంటి వరకు వాళ్ళకి చేసినటువంటి ఒక సహకారం కానీ ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, వాళ్ళందరూ నాకు మేనమాములు, లేకపోతే నేను వాళ్ళ బిడ్డనని చెప్పుకుంటూ అతను వీళ్ళందరికీ ఏ విధంగా మంచి గిఫ్ట్ అనుకుంటారా లేకపోతే మాకు శిక్ష అనుకుంటారా? ఈ రోజున ఎవరైతే నందిగామ సురేష్ అనే వ్యక్తి చెప్తున్నాడో ఎంతో అసలు ప్రేమగా చూసుకుంటాడు మా జగన్ అన్నని, మరి ఆ ప్రేమగా చూసుకునేది ఏ విధంగా చూసుకుంటున్నాడు? మరి ఒకసారి మనం ఏదైతే 2019 నుంచి 24 మధ్యలో జగన్ పాలనలో జరిగిన హత్యలు, బీసీ 300 మందిని చంపేశారు, ఎస్సీ సామాజిక వర్గానికి 192 మంది, ఎస్టీ 58, మైనార్టీలు 11 మంది, మహిళలు 2027 మంది, పార్టీ కార్యకర్తలు 79 మంది, ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు 13, ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు 6, పార్టీ కార్యకర్తలపై కేసులు
2005, జనసేన కార్యకర్తలపై కేసులు 2014, బీజేపీ కార్యకర్తలపై కేసులు 69, అమరావతి రైతులపై అక్రమ కేసులు 267 మందిపై 2526 కేసులు, వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన హత్యలు 2686 అండి. మరి ఈ రోజున ఇది చూస్తుంటే నిజంగా అసలు వీళ్ళ పరిపాలన ఏ విధంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటే ఒక ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు, అసలు ఇక్కడ కులాలకు సంబంధించి కాదు, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. మాకు మంచి చేస్తాడు ఒక రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయి, మరి వాళ్ళ తల్లి చెల్లి ఇద్దరు కూడా వచ్చి రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజలందరినీ కూడా వేడుకున్నారు. మరి అతనికి పదవిచ్చి ఒక్కసారి ఏం చేస్తాడని మీరు వేశారు అని చెప్పి ఎంతోమందిని నేను కూడా అడిగాను. మీరు ఎందుకు వేశారు 2019లో? అప్పటి వరకు మనం చెట్టు కింద ఉండి పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టి మీకు ఎందుకు వెయ్యాలనిపించిందంటే ఒక్కసారి చూద్దాం అనుకున్నామని. ఏం చూస్తారు ఒకసారి అంటే మనుషులు ఆలోచన విధానం, వీళ్ళు వాళ్ళని ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారు అనేది. ప్రలోభాలకు గురి చేసి ఈ రోజున ఏం జరిగిందంటే ఈ విధంగా కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే లిటరల్లీ అతను తడిగుడ్డతో వీళ్ళ గొంతులు కోసి ఈయన కడుపును పెట్టుకున్నట్టే వీళ్ళ ప్రాణాలన్నీ కూడా చెప్పాలంటే. ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు, ఎందుకు ఈ విధంగా చేశాడు, ఎందుకు ఇతనికి వీళ్ళంటే ఇంత కక్షపూరిత రాజకీయాలకు తెరదీశాడు, ఇలా చంపటానికి కారణం ఏంటి అంటే మనం చూసుకుంటే ఈ మధ్యన నేను విన్నాను 2010లో జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏదైతే మనకి దీనిగా ఉన్నారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ పేరుతోటి అతను ఏదైతే వైఎస్ఆర్ గారు ఉన్నారో అతను ఇచ్చిన స్థలం కాబట్టి, అతను హయాంలో వచ్చిన స్థలం కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాలనీ అని పెట్టుకుంటే ఇతను 2 కోట్ల రూపాయలు ఇస్తాను మీకు అని చెప్పాడు. ఇతను అతిథిగా వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ అంతా కూడా ఆయన రాజశేఖర్ రెడ్డి గారి మీదే విపరీతమైన పొగడతలతో వాళ్ళు వర్షం కురిపించారు. ఇతను గట్టిగా మాట్లాడేసి స్టేజ్ దిగి వెళ్ళిపోయే సమయంలో అదేంటండి అన్నీ మాట్లాడారు, మరి మీరు ఇవ్వాల్సిన 2 కోట్ల రూపాయల పరిస్థితి చెప్పలేదనంటే కడుపు నిండిపోయింది, వైఎస్ఆర్ పేరుతో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడారు కదా, ఇంకా నేనేమి ఇస్తాను మీకు అని అతను వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళ తండ్రిని పొగడటం అతను ఇష్టపడలేదు. మరి పార్టీకి ఎందుకు పేరు పెట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడంటే కేవలం అదే చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఒకసారి చూద్దాము ఏం చేస్తాడో. అంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు, సర్వనాశనం చేశాడు, ఇంతమంది అభాగ్యుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడు. ఈ రోజున తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన చెల్లికి ఎవ్వరికీ కూడా అసలు అతను న్యాయం చేసింది లేదు. అసలు చూడండి ఎంత కక్ష అతనికి. అది ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే 2019-24లో చేసిన తర్వాత దాదాపు 151 స్థానాలు అయితే గతంలో వాళ్ళు చూశారు. దాని తర్వాత 39% ఇప్పటికీ మాకు 40% అయితే మాకు ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ 40%లో కూడా మొన్న జరిగినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో దాదాపు 10-11% అప్పటికే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే 2024 ఎలక్షన్స్లో కూడా చాలామంది పల్లెటూర్లలో ఖచ్చితంగా ఈసారి జగన్ వస్తున్నాడు, అది జగన్ ఖచ్చితంగా ఎవరికి ఓటేశారో అందరికి తెలిసిన సరికి పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి నిజంగానే తెలిసిపోద్దేమో అని చెప్పేసి కొంతమంది వేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి 39%లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టైంలో ఒక 10-15% వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకుంటే దళితులకు సంబంధించి వాళ్ళు కూడా మేము జగన్తో లేవు అంటే ఉన్న పర్సంటేజ్ మొత్తం పోయిందనుకోవాలా. ఇప్పుడు పూర్తిగా జగన్కున్న పర్సంటేజ్ ఏది అంటే బోడుగుండ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అండి. వీళ్ళకి ఈరోజు మీరన్నట్లుగా ఎవరైతే నా సైన్యం అని చెప్పాడో వాళ్ళతోటి బాగా వీళ్ళని చాలా ఇబ్బందికి గురి చేసి మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, మీరు ఎవరికి ఓటేసినా కూడా మాకు తెలుస్తుంది, మరి తర్వాత మీ పరిస్థితి ఏంటి అని భయపెట్టించాడు. వాళ్ళందరూ కూడా ఓట్లేశారు. మరి ఈ రోజున ప్రతి ఒక్కటి జనాలకి నిజం తెలిసింది. ఆ నిజం తెలిసాక ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ టైం ఇది కూడా ఉండదు, అతను చేతులారా చేసుకుంటున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. చేసిన తర్వాత కూడా ఇతనికి 11 వచ్చాయి. ఎలా వచ్చాయి? 40% అని రోజా పదే చెప్తుంది. మరి ఎలా వచ్చాయంటే ఈ విధంగా నా సైన్యం అని చెప్పుకుంటున్న వాలంటీర్లు వీళ్ళని ఎట్లయినా సరే ప్రలోభాలు గురి చేయటం కానీ భయపెట్టడం కానీ. ఇప్పుడు పల్లెటూరులో కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు, నిజంగా మా డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మాకు వచ్చే పథకాలన్నీ పోతాయి, లేకపోతే మా పిల్లలు చదువుకుంటుంటే ఏదో అమ్మఒడో ఏదో వచ్చింది, ఆ వచ్చింది కూడా లేకుండా పోతే మేము ఎట్లా ఇబ్బంది పడతాం కదా అనే బాధతో వేసిన వాళ్ళు ఉన్నారు, భయంతో వేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అతనంటే ఇష్టపడిన వాళ్ళు సొంత కన్న తల్లి
అవును. మరి ఆవిడే ఓటేయకుండా వెళ్ళిపోయిందంటే 40% కాదు అసలు. అతను ఈ రోజున 11 వచ్చినా కూడా అది కేవలం ఇట్లా ఎవరైతే వాళ్ళ సైన్యం ఉన్నారో వాళ్ళ సైన్యం ద్వారా వచ్చినాయే, కానీ అతన్ని చూసి కానీ లేకపోతే అతను 2019 నుంచి 24 వరకు ఏ పరిపాలన చేశాడో ఆ పరిపాలన చూసి కానీ రాలేదు. అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే ఎస్టీలు మా వాళ్ళు కాదంటున్నారు, బీసీలు మా వాళ్ళు కాదంటున్నారు, ఎస్సీలు మా వాళ్ళు కాదంటున్నారు. మొత్తానికి జగన్ ఏకాక అయిపోయాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఆత్మ అయిన విజయసాయిరెడ్డి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సొంత తల్లి తోడబుట్టిన చెల్లి కూడా మా బిడ్డను నమ్మొద్దు, ఇంకా మా అన్నయ్యని నమ్మొద్దు అని చెప్పే పరిస్థితి. ఎటువైపు చూసుకున్నా, ఇటు బాబాయ్ కూతురు కానివ్వండి, ఇంకా అవినాష్ రెడ్డి ఉంటే అతను ఇరుక్కుంటాడు కేసుల్లో అంటే అతను కూడా బీజేపీలోకి వెళ్ళిపోతాడు, అతను ఉండడు. వీళ్ళందరూ కూడా ఎవరిని వాళ్ళు కాపాడుకోవటం కోసం, మరి ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు కదా, తనను కాపాడుకోవటం కోసం ఏదైనా చేయటానికి నేను సిద్ధం అని అన్నాడు. మరి ఈ రోజున వీళ్ళంతా కూడా అదే బాటలో వెళుతున్నారు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో, మరి ఈ రోజున విజయసాయి రెడ్డి వెళ్ళాడంటేనే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది పార్టీ ఏంటి, దాని పొజిషన్ ఏంటి, మరి ఈ రోజున ఏం జరగబోతున్న తర్వాత అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏమీ లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేసేసి విచారణ మాత్రం చేయటం ఖాయం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా పార్టీ అక్కడ ఉంటుంది, ఉండనే ఉండదని. సో చూద్దామండి. ఖచ్చితంగా కరెక్ట్గా అంబేద్కర్ జయంతి రోజే ఏదైతే దళితులు ఉన్నారో జగన్కి ఒక మంచి సన్మానం అయితే చేశారో, చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.